చంపేస్తామని ఒక లెటర్ వైరల్ అవుతుంది, అది వాళ్ళతో అవుతుందా? ఏడు నుంచి అవుతుంది బ్రో. వాళ్ళు మోడీని చంపేస్తుడు కాదు, పక్కన ఉన్న ఒక సోల్డర్ని కూడా ముట్టుకోలేరు వాళ్ళు మోడీని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా మనకు చూసారు కదా, ఎప్పుడో ఒకసారి ఇందిరాగాంధీ గారి పైన అటాక్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఎంత ఎక్కువైందో, స్పీచ్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు అటాక్ అయిన తర్వాత ఇప్పుడు హై టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈవెన్ మోడీజీ వారి కార్లు కూడా చాలా టెక్నాలజీతో ఉంటాయి. వాళ్ళతో అంతే చిల్లర మాటలు, వాళ్ళు మాట్లాడే చిల్లర మాటలు అంతా. ఫ్యూచర్ లో ఇండియా పైకి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు రారు బ్రో. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా వాళ్ళకి కూడా భయం ఉంటుంది, కానీ చిల్లర ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెర్రరిస్ట్ నా కొడుకులు, వాళ్ళకి చదువు ఉండదు, సందేహం ఉండదు. ఇండియన్ అటాక్ చేస్తే ఏమైతేనో వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. సో వీళ్ళు గెలుపుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా దెబ్బతిని మళ్ళీ ఇట్లా మూసుకొని కూర్చుంటారు. సో లాస్ట్కి ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు? పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడం ఏమీ ఉండదు. వాళ్ళు అటాక్ చేస్తుండొచ్చు, మళ్ళీ అటాక్ చేద్దామనగా వాళ్ళు ఒక 2-3 రోజులు అటాక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తిండికి దిక్కు ఉండదు, అన్ని పెరిగిపోతాయి. పెరిగిపోయినాక వాళ్ళ ప్రజలు వాళ్ళనే కొట్టి చంపేస్తారు. సో వాళ్ళంతా డేర్ కూడా చేయరు అంతే.